మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. మన ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో చల్లగా సుఖంగా ఉండాలని ఆ సురా 33 కోట్ల దేవతలకి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. అయితే ఈ రోజున మనం మీనా రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధానంగా ఉండబోతుందో అనే యొక్క విషయాన్ని పూర్తిగా సమాచారిద్దాం. ఈ యొక్క విషయంలో మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు అన్ని రకాలైన విషయాల గురించి పూర్తి క్లారిటీ వస్తుంది. ఈ మీనరాశి వారికి ముఖ్యంగా వాళ్ళ జీవితం, వాళ్ళ జీవిత సంకల్పం, ప్రేమ సంకల్పం, వైవాహిక జీవితం, కళ్యాణంలో కొన్ని సమస్యలు రాబోతున్నాయి. ఉద్యోగ వ్యాపారంలో కూడా కొన్ని సమస్యలు రాబోతున్నాయి. వాహన ప్రయాణాల్లో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి జరగబోతున్నాయి. అవన్నీ విషయాల గురించి పూర్తి పరిశీలన చేద్దాం. అయితే ఈ మీనరాశికి సంబంధించినటువంటి వాళ్ళల్లో మనశ్శాంతి అనేది ఉండదు. ఎందుకు ఉండదంటే లక్ష్మీ సంకల్పం ఉండకపోవడం వలన ఉండదు. ధనం అనేది వీళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా కానీ వీళ్ళ చేతికి అందదు. అది వందినా కానీ అది పూర్తిగా వీళ్ళ యొక్క ఖర్చులకు సరిపోయేటట్లుగా ఉండదు. అప్పులు బాధల్లో పడేటటువంటి ఒక అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మాసం అంతా కూడా అందరికంటే ఈ యొక్క మీనరాశి వారికి చాలా ఎక్కువగా దరిద్రంగా ఉండేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క దురదృష్టం మీరు దీంట్లో నుంచి బయటపడే ఒక అవకాశం అనేది లేదు. కాబట్టి ఈ యొక్క సంకల్పం అనేది మీకు ఖచ్చితంగా జరుగుతుంది. మీరేమీ టెన్షన్ పడొద్దు. ఈ మాసం మాత్రం కొంచెం అనుకూలంగా లేదు. కొన్ని సమస్యలు అనేవి వస్తున్నాయి. పెను ప్రమాదాలు కూడా వచ్చేటటువంటి ఒక అవకాశం ఉంది. రక్తం మీరు కళ్ళారా చూసేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. కుటుంబంలో చిన్న సమస్యలు అనేవి వచ్చేటటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేయొద్దు. దూర ప్రయాణాలు కానీ వాహన ప్రయాణాలు కానీ చేయొద్దు. ఎక్కడైనా చేస్తే ఒకవేళ చేయవలసినటువంటి ఒక అవకాశం వస్తే మీ జేబులో కానీ మీ యొక్క బ్యాగ్లో కానీ ఒక నిమ్మకాయని ఖచ్చితంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. వివాహం గురించి ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఈ యొక్క మాసంలో మీరు ఏం చేయమాకండి. చేస్తే కొన్ని సమస్యల తర్వాత బాధపడుతుంటారు. కాబట్టి ఈ యొక్క సమయంలో ఎటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ప్రేమ విషయంలో ఉన్న వాళ్ళు కూడా కొన్ని చిన్న సమస్యలు అనేవి ఎదుర్కొనవలసిన అవకాశం ఉంటుంది. కాకపోతే అవి సమస్యలు పెద్దగా మారి అయ్యేటటువంటి ఒక అవకాశం కూడా లేదు. గోరుతో వచ్చిన సమస్యలు గొడ్డుతోనే పోయేటటువంటి ఒక అవకాశం అనేది జరిగేటటువంటి మార్గం కనిపిస్తుంది. కాకపోతే ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించిన వాళ్ళకి మనశ్శాంతి అనేది చాలా వరకు కోల్పోతారు. కుటుంబ సమస్యల వలనో, స్నేహితుల వలనో, లక్ష్మీ సంకల్పం లేకపోవడం వలనో, కొత్త వస్తువులు అనవసరంగా కొనడం వలనో, ఎన్ని ఉన్నా కానీ ఏదో లేనటువంటి ఒక సంతృప్తి లేకుండా బ్రతికినటువంటి ఒక బ్రతుకుపోతుంది. మీనరాశి వారికి అన్ని రకాలుగా కలిసి వచ్చే యోగ్యత అనేది లేదు. భూలాభం కూడా ఉండేటువంటి ఒక అవకాశం అనేది తక్కువగా ఉంది. కాబట్టి మీరు చేసుకోవాల్సినంత పనంతా కూడా ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పనంతా కూడా అయ్యప్ప స్వామిని మీరు పూజ చేసుకోవడం వలన మీ దగ్గరలో ఏదైనా అయ్యప్ప స్వామి గుడి ఉంటే గుడికి వెళ్ళండి. దగ్గరలో ఉన్న ఒక 5-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రోజున అయ్యప్ప స్వామి గుడికి ఖచ్చితంగా వెళ్ళండి. అది బుధవారం అయితే మరీ మంచిది. వెళ్ళి ఒక 3 ప్రదక్షిణలు చేసి మీ బాధని అక్కడ పూర్తిగా అయ్యప్ప స్వామికి తెలియజేసి ఒక కొబ్బరికాయని కొట్టండి. మీకున్నటువంటి సర్వదరిద్రాలను అయ్యప్ప స్వామి తీసేస్తాడు. అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. కుదిరితే అయ్యప్ప స్వామి ఆలయాల్లో కొన్ని ఆలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయం కూడా ఉంటుంది. అక్కడ కూడా మీరు కుదిరితే ఆయన యొక్క సందర్శనం కూడా చేసుకొని మీ యొక్క మనస్సుని పూర్తిగా అక్కడ విప్పి చెప్పి ఒక 5-10 నిమిషాల పాటు ఒక ఆలయంలో కూర్చోండి. లేదు మీకు మీ దగ్గరలో ఆలయం లేదు అని అనుకుంటే మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పటానికి కానీ అయ్యప్ప స్వామి యొక్క పటానికి కానీ పూజ చేసుకున్నటువంటి ఒక ఏర్పాటు చేసుకోండి. అన్నీ బాగున్న రోజు అలా చేసుకోవడం వలన మీకున్నటువంటి ఒక సర్వ దరిద్రాలు పోతూ ఉంటాయి. సర్వ కష్టాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. మీకు తెలియకుండానే ఒక అయ్యప్ప స్వామి అనుగ్రహం అనేది మీ పైన ఖచ్చితంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి అంటే సాధారణమైనటువంటి ఒక శక్తి కాదు. ఆ యొక్క శక్తి విధానం అనేది మీకు ఒకసారి ఆయన పూజించడం ద్వారా 100% అర్థమయ్యేటువంటి ఒక అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ మనసులో కొంచెం ఆందోళన, భయం ఏదో తెలియనటువంటి ఒక శక్తి మిమ్మల్ని లాగేస్తున్నట్టుగా ఏ ప్రయత్నం చేస్తున్నా కానీ అది ఫలించకుండా చేసేటటువంటి ఒక అవకాశం అనేది కొంచెం ఉంటుంది. నరదృష్టి, నర ఉప్పెన కూడా మీ పైన ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబం పైన, మీ పైన, మీ పిల్లల పైన ఎక్కువగా ఉంటుంది. దాని గురించి మీకు కళ్ళదృష్టి గణపతి అనేటువంటి ఒక దొరుకుతూ ఉంటుంది మీ పూజ గది, మీ యొక్క దగ్గరలో ఉన్న పూజా సామాగ్రి స్టోర్స్లో. కాబట్టి ఆ కళ్ళదృష్టి గణపతిని మీ ఇంటికి కట్టేటువంటి ఒక అవకాశం ఖచ్చితంగా చేయండి. అది ఒక 5-10 నిమిషాల పని. అది పెద్ద కష్టమేం కాదు. అది ఖచ్చితంగా చేసుకోండి. మీకు నరదృష్టి లేకుండా ఒక్క కళ్ళదృష్టి గణపతిని కొట్టిపడేస్తాడు.
కాబట్టి ఆ యొక్క పనిని ఖచ్చితంగా చేసుకోనండి. మీకు మీరు ఎన్ని రాక్షస బొమ్మలు పెట్టుకున్నా, ఎన్ని కోతి దృష్టి బొమ్మలు పెట్టుకున్నా, కళ్ళ దృష్టి గణపతికి ఉన్నటువంటి పవర్ అనేది వాటికి ఉండదు. ఆ యొక్క దృష్టి యంత్రాన్ని ఖచ్చితంగా చుట్టుకోండి. ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. మీకు ఇన్ని రకాలుగా నేను ఎందుకు చెబుతున్నానంటే, మీకు సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంది. సమస్యలు గానీ, ఆటంకాలు గానీ, కుటుంబంలో ఉన్నటువంటి యొక్క సమస్యలు గానీ, భూ సమస్యలు గానీ, ధన సమస్యలు గానీ, అప్పుల బాధలు కానీ, రుణ బాధలు కానీ, ఇందులో కూడా మీకు సంతోషం, సంతృప్తి ఉండేటువంటి అవకాశం లేదు. ఇది లేకపోయినా ఇది ఉందిలే అనేటువంటి ఒక సంతోషం అనేది మీకు ఉండేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని బలపడేటువంటి ఒక అవకాశం కొంచెం ఉంటుంది. కాబట్టి ఈ మీన రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ పనులు చేసుకుంటే మీరు ఖచ్చితంగా బాగుంటారు. అయ్యప్ప స్వామి అనుగ్రహం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం, ఆ ఒక్క గణపతి స్వామి యొక్క అనుగ్రహం, వీళ్ళంతా కూడా శివపార్వతి పుత్రులు కాబట్టి మీకు అన్ని రకాలుగా కూడా బాగుండేటువంటి ఒక అవకాశం ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పనులు మీరు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. చెడు అలవాట్లకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఈ యొక్క మాసం మాత్రం మీకు ఎంత వీలైతే అంత చెడు అలవాట్లు, చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. వాటిని కంట్రోల్ చేసుకోండి. సెల్ఫ్ కంట్రోల్ని పెంచుకోండి. ఎందుకంటే మీరు ఈ సమయంలో చేసేటటువంటి పనులు మీకు ఖచ్చితంగా తర్వాత ఇంకెక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. మీరు ఇప్పుడు ఎంత నిష్టగా, ఎంత బుద్ధిగా, ఎంత దైవ సంకల్పంతో ఉంటే అంత పవర్ అనేది మీకు ఈ యొక్క మహాశివరాత్రి తర్వాత నుంచి కూడా చాలా బాగుంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. మొత్తం మాసం అంతా బాగుంటుందని కాదు, శివరాత్రి తర్వాత నుంచి బాగుండే ఒక అవకాశాలు కూడా ఉన్నాయి. శివరాత్రి రోజున వీలైతే మీరు జాగారం చేయడమో, అనేటువంటి ప్రయత్నాలు చేయడం, లేకపోతే ఆ రోజున మీకు వీలైనంత దాన ధర్మాలు చేయడం, మీకు వీలైనటువంటి ఒక సహాయాలు చేర్పించడం, గోసేవ చేసుకోవడం, మీ గోమాతలకి ఆహారాన్ని అర్పించడం, ఇలాంటివి పూజలు కార్యక్రమాలు చేసుకుంటే మీ ఇంట్లో ఎంతో మనశ్శాంతి ఉంటుంది. మీ ఇంట్లో మనశ్శాంతి ఉండాలంటే దైవ సంకల్పం ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మరే మార్గం కూడా కనిపించడం లేదు. కాబట్టి ఆ యొక్క పనులు, ఆ యొక్క విధానాలు మీరు చేసుకున్నట్టుగా అయితే మీరు ఈ సమస్యల నుంచి, మీరు ఈ పెనుభారాల నుంచి బయటపడిపోవచ్చు. ఇదంతా కూడా మనకి కేవలం గ్రహ అనుకూలతకు సంబంధించినటువంటి సమాచారం మాత్రమే. మీరు మీ జీవితంలో ఇంకా దీనికంటే పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద ఇబ్బందుల్లో ఇరుక్కునేటువంటి ఒక అవకాశాలు కొన్ని ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి సమస్యలైనా కానీ వాటికి పూర్తి పరిష్కార మార్గాన్ని మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. చేతబాడి నివారణలు కానీ, దుష్ట ప్రయోగాల నివారణలు కానీ, నరదృష్టి నివారణలు కానీ, మీ యొక్క కళ్యాణంలో కళ్యాణ దోషాలు కానీ, ఎటువంటిది ఉన్నా కానీ మనం ఇక్కడ ఉండి అమ్మవారి సంకల్పం ద్వారాగా పూర్తి పరిష్కార మార్గాలు మీరు ఖచ్చితంగా చేయగలుగుతాం. కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు ఒకసారి కాంటాక్ట్ అయినట్టుగా అయితే మీరు ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి ఫోన్ చేస్తున్నా మీకు ఫోన్ ద్వారాగా పూర్తి పరిష్కార మార్గాలను మనం ఖచ్చితంగా తెలియజేయగలుగుతాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, విజయీ భవ.